హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. కాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కాలీఫ్లవర్ తీసుకోవాలి. దాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. పక్కన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇవి 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కాలీఫ్లవర్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ మైదాపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసేలా అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని కాలీఫ్లవర్ ముక్కలు అన్నీ బాగా మసాలా పట్టేలా మొత్తం కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఒకటి ఒకటి మెల్లిగా వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మళ్ళీ 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పుడంత కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, గోబీ 65 ఈజ్ రెడీ. చాలా టేస్టీగా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.